ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వానతో నేలరాలిన మామిడికాయలు, దెబ్బతిన్న వరి పంట, పూర్తిగా రాలిన ధాన్యం ప్రభుత్వాలు ఆదుకోవాలని కన్నీటి పర్యంతమైనారు రైతులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది. పలు గ్రామాల్లో దిగుబడికి సిద్ధంగా ఉన్న వరి పంటకు తీవ్ర నష్టం జరగగా మామిడికాయలు నేలరాలాయి. ముస్తాబాద్, మోరాయిపల్లి, మద్దికుంట, చీకోడు పలు గ్రామాల్లో ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురవడంతో ముస్తాబాద్ పట్టణంకు చెందిన ఎలుసాని దేవయ్య 5 ఎకరాల పంట పొలం దిగుబడికి సిద్ధంగా ఉన్న వరి వడగండ్ల వానకు చేతికంది వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. మొరాయిపల్లి, మొద్దికుంట గ్రామ శివారు మధ్య ప్రాంతంలో ఉన్న బత్తుల రాజం వ్యవసాయ క్షేత్రంలోని 2 ఎకరాల పొలం మరియు 120 మామిడి చెట్లను గాను 60 చెట్లు వేర్లతో సహా మామిడికాయలు నేలరాలాయి. కౌలు రైతు దొనుకుల కొండయ్య 5 ఎకరాల వరి పంట, కౌలు రైతు బద్దిపడిగె రవి 5 ఎకరాల వరి పంట వడగండ్ల వానకు పంటంతా నేలకు రాలి నష్టం వాటిల్లింది. గుండం సత్యనారాయణ కోళ్ల ఫారం రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఎకరాల కొద్ది సాగు చేసి చేతికొచ్చిన పంట నేలపాలయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ కుటుంబం వీధిన పడింది. రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, అలాగే మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావు రైతులను పరామర్శించారు. రైతులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కేకే మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్తో చరవాణిలో మాట్లాడి వ్యవసాయ అధికారులతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి అంచనా వేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. నష్టపోయిన మామిడి, వరి పంట ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎంపీపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నేతలు, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బత్తుల రాజం, మద్దికుంట. ఒక 6 ఎకరాల వరి నాది నాశనం అయిపోయింది. 120 మామిడి చెట్లు ఉంటే 60 చెట్లు మొత్తం అయిపోయినాయి. చెట్లు అయితే చాలా ఇరిగినాయి. 60 చెట్లు అయితే మొత్తం అయిపోయినాయి. 60 మామిడి చెట్లు మొత్తం ఏం లేకుండా. ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా మాకు ఏదన్నా సాయం చేయగలరని కోరుతున్నాను. నేను కష్టపడి చేసిన లాగోడు అన్ని పోయినాయి మొత్తం. ఇప్పుడు మనకు చేతి రాకుండా ఇత్తు చేతి రాకుండా అయింది. ఎన్ని ఎకరాలు వేసినావు? 5 ఎకరాలు. 5 ఎకరాలు దిక్కులేక నేను దీన్ని పట్టుకొని చేసిన. నాకు ఏం లేదు ఆదిరు, లేక ఇది చేసిన అనుకున్న పరిస్థితికి ఇట్లా అయింది. ఆదిరు ఏం లేదు, కౌలు కాదు. కౌలుకి ఇచ్చినప్పుడు కౌలు ఇవ్వకపోతే ఊరుకున్నారు. గవర్నమెంట్ నాకు ఏదైనా సాయం చేసి ఉంటే చెయ్యరు. అయ్యా నేనేమి చేయదు అయ్యా. అప్పుడు 3 లక్షలు తీసుకొచ్చి పెడితే అయ్యా పంట చేతికి రాకపోయా అయ్యా. ఓ అయ్యా అయ్యా ఈడలు చేయలేస్తున్నట్టు 4 లక్షలు ఇచ్చారు అయ్యా. ఇప్పుడు ఇప్పటికే 3 లక్షలు అప్పు తీసుకొచ్చి పొలానికి పెట్టుబడి పెట్టిన. ఇప్పుడు ఈ పంటతోటి నేను అప్పులు తీర్చుకుందామా అని అనుకున్నాం, కానీ కోత టైం వచ్చేసరికి నా పరిస్థితి ఘోరం అయిపోయింది. మొత్తం ఏమి కూడా లేదు, ఏం లాభం కూడా లేకుండా మొత్తం నష్టపోయింది. దీనికి ప్రభుత్వం నాకు ఆర్థికంగా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.